ఈదురు గాలులు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన విద్యుత్ సరఫరా తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక ఈపీడీసీఎల్ సెక్షన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా 79వ వార్డు కార్పొరేటర్ మాట్లాడుతూ ముందు రోజు సాయంత్రం ఈదురు గాలులతో అంతరాయం ఏర్పడిన విద్యుత్ నేటికి 24 గంటలైనా సరే పునరుద్ధరించకపోవడం దారుణమన్నారు. బుధవారం సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరెంటు విషయమై ఉదయం నుండి ఫోన్ చేస్తూనే ఉన్నాం. సిబ్బంది 10 నిమిషాల్లో వస్తుందని చెప్తున్నారే తప్ప రాలేదన్నారు. గతంలో ఆర్ఈసీఎస్ గా ఉన్న సమయంలోనే వెనువెంటనే స్పందించేవారన్నారు. ఈపీడీసీఎల్ లో కలిసిన తర్వాత ఏఈ ఈఈలు ఫోన్లు ఎత్తటం మానేశారన్నారు. హుదూద్ తుఫాను వంటి విపత్తుల సమయంలో సైతం సకాలంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారని గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. కనీసం కార్యాలయంలో సమాధానం చెప్పే నాదుడే కరువయ్యారన్నారు. కార్పొరేటర్ శ్రీనివాస్ ఫోన్ లో సంప్రదించాలని ప్రయత్నించినా అందుబాటులోనికి రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రౌతుమూర్తి, దాసరి రామారావు, ఎర్ర అప్పలరాజు, నానాజీ, అప్పారావు, ఉరివిటి అప్పలనాయుడు, సిహెచ్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈపీడీసీఎల్ సిబ్బంది ఏమంటున్నారంటే రాత్రంతా ఒక్కొక్క లైన్ క్లియర్ చేసుకుంటూ పడిన చెట్లు, విరిగిన విద్యుత్ స్తంభాలు, పడిన ట్రాన్స్ఫార్మర్లు సరి చేసుకుంటూ వచ్చేసరికి ఇంత టైం పట్టిందని, సిబ్బంది అంతా కృషి చేయబట్టే లంకెలపాలెం సెక్షన్ పరిధిలో రాత్రి నుంచే ఒక్కో గ్రామానికి పవర్ సప్లై ఇచ్చుకుంటూ వచ్చాము. లంకెలపాలెం గ్రామానికి వచ్చేసరికి సాయంత్రం అయిందన్నారు. డే అండ్ నైట్ కష్టపడినా అర్థం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముసలి చనిపోయిన దానికి వారు సమాధానం చెప్పాలి. కరెంటు లేనందుకు చనిపోయిన సమాధానం చెప్పాలి. కరెంటు సిబ్బందిపై వెంటనే చర్య తీసుకోవాలి. కరెంటు సిబ్బందిపై వెంటనే చర్య తీసుకోవాలి. అయినా 50 సంవత్సరాలు ఉంటాయండి. బాగా ఆయన బాగోలేదు. పేషెంట్ కరెంట్ లేక, గాలి లేక, ఏం లేక, నిన్న ఆ గాలి లేక చాలా చనిపోయాడు. ఆయన 50 సంవత్సరాలు ఉంటాయండి. బాగా పేషెంట్ గాలి లేక చనిపోయాడు రాత్రి కరెంట్ లేక. ఇలా జరిగింది సార్. నిన్న 6 గంటల పైన కరెంటు, ఇప్పుడు కూడా కరెంట్ లేదండి. మంచిలు కూడా లేవండి. మాకు చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఈరోజు ఎంత దారుణం అంటే ఆర్ఈసీఎస్ అని పిలువబడే ఈపీడీసీఎల్ ఆఫీస్ ఇక్కడికి వస్తే ఒక్క మనిషి లేడు, సమాధానం చెప్పే వ్యక్తి లేడు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి కరెంటు తీశారు. హుదూద్లో కూడా వెంటనే పునరుద్ధరించారు కరెంటు. నిన్న సాయంత్రం 6 గంటలు పోయిన కరెంటు ఈ రోజు అప్పుడు 6 అవుతుంది. అంటే 24 గంటలు కరెంటు లేదు. మరి సిబ్బంది ఏం చేస్తున్నట్లు? మరి ఆర్ఈసీఎస్ ఉన్నప్పుడు వాళ్ళు శుభ్రంగా చేసేవాళ్ళు. ఇది ఈపీడీసీఎల్ అయింది అంటున్నారు. విపరీతమైన సిబ్బంది ఉన్నారు. మరి ఎమర్జెన్సీ అని చెప్పేసి బయట నుంచి సిబ్బంది తేవాలి కదా. ఈ ఒక్క దగ్గర జరగలేదు కదా, ఒక దగ్గర జరిగింది. మిగతా ఏరియా లేదు. స్టాఫ్ సిబ్బంది అందుబాటులో ఉంటారు కదా. మరి వాళ్ళందరూ తీసుకొచ్చి ఎమర్జెన్సీగా వర్క్ చేయాలి కదా. మరి చేయకుండా ఎండాకాలంలో చిన్నపిల్లలు తాగడం నీళ్లు లేక, మరి ఇంట్లో వాడుకోవడం నీళ్లు లేక నిన్న సాయంత్రం నుంచి 6 గంటల నుంచి ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు ఇబ్బంది పడుతుంటే ఇప్పటివరకు కూడా కరెంట్ రాలేదు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఈపీడీసీఎల్ అధికారులకి ఫోన్ చేస్తే కనీసం రెస్పాండ్ అవడం లేదు. ఎవరో ఈపీడీసీఎల్ ఈఏట, ఆయనకు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మరి అంత దారుణంగా ఉంది. ఈఏ ఒక ఆర్ఈసీఎస్ మొత్తానికి ఒక ఈఏ, ఆయన పేరు రాజశేఖర్ అంట. ఆయనే ఫోన్ ఎత్తకుండా సమాధానం చెప్పకపోతే, ప్రజాప్రతినిధిగా నేను చేస్తే ఫోన్ ఎత్తకుండా ఉంటే మరి ఎవరైనా దీనికి బాధ్యులు? ఈ రోజు గంగిరెడ్లగూడెంలో ఒక ఏజ్డ్ పర్సన్ చనిపోయారు. ఆయనకి ఎవరు బాధ్యులు? కరెంట్ లేక చనిపోయారు. కేవలం కరెంట్ లేక చనిపోయారు. ఎవరు బాధ్యులు? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? దీని మీద ఎంక్వైరీ పెట్టాలి. మరి ఎవరైతే దీని మీద అశ్రద్ధగా వర్క్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇలాగే కనుక కొనసాగితే మాకు ఈపీడీసీఎల్ వద్దు, ఏమొద్దు, మన పాత ఆర్ఈసీఎస్ మాకు కావాలి. ఆర్ఈసీఎస్ నే పెట్టండి. ఈపీడీసీఎల్ చేత కాదు. బిల్లులు మాత్రం విపరీతంగా వసూలు చేస్తారు. చాలా దారుణంగా బిల్లులు వసూలు చేస్తారు. 100 రూపాయలు వచ్చే బిల్లు ఏమో 1000 రూపాయలు వస్తుంది. ఆ బిల్లు మాత్రం మనం కట్టకపోతే 1 రోజులో, 2 రోజుల్లో, లేదా 5 రోజుల్లో
వెంటనే మీటరే పట్టుకుపోతారు. ఎన్నాళ్ళు కటౌట్ కాదు, మీటరే పట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. మరి ఆటోపు ఈపీడీసీఎల్ ఎందుకు? మరి కరెంటు పోయినప్పుడు మరి కరెంట్ వెంటనే పునరుద్ధరించాలి కదా, వెంటనే చేయాలి కదా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద బాధ్యులపై వెంటనే చర్య తీసుకోవాలి. ఎవరైతే దీనికి అలక్ష్యంగా ఉన్నారో ఆ ఈజీ మీద, మేము ముఖ్యంగా కొత్తగా వచ్చిన ఈజీ మీద ఫోన్ ఎత్తకుండా సమాధానం చెప్పిన ఈజీ మీద రాజశేఖర్ ఆయన మీద వెంటనే చర్య తీసుకోవాలని మీ పత్రిక ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం.